ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ 300కు పైగా పుస్తకాలు రాసిన ద గ్రేట్ తాంత్రిక్ మాంత్రిక్ అండ్ ఆల్సో ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆస్ట్రాలజర్ జ్యోతిష శిరోమణి ఈజ్ నన్ అదర్ దెన్ నారాయణ దత్ శ్రీమలి గురూజీ. గురూజీకి దశమహావిద్యలకి దశమహావిద్య సిద్ధి ఉంది, అట్లనే ఒక వేల సాధన యొక్క సిద్ధి కూడా ఉన్నది అన్నట్టు. సో తను వచ్చేసి ఒక సిద్ధాశ్రమ యోగి. సో అంత పెద్దటి గురువు స్థాపించిన అండ్ ప్రపంచంలోనే విశ్వవిఖ్యాతం చేసిన ఈ గురూజీ సంస్థానము ఎక్కడ ఉందంటే జోధ్పూర్లో ఉంది, రాజస్థాన్. సో ఇప్పుడు ఇండియాలో ఎవరైతే వందలాది గురువులు ఉన్నారో, పెద్ద పెద్ద సంస్థానాలు కట్టారో, ఆయనకి పెద్ద గురువే నారాయణ దత్ శ్రీమలి. సో గురు దీక్ష అనేది ఎందుకు తీసుకోవాలి? ప్రతి తంత్ర సాధన చేసే కంటే ముందు గురు దీక్ష ప్రొటెక్షన్ అనేది మ్యాండేటరీ. గురుతోని డైరెక్ట్ కనెక్షన్ ఏర్పడతాయి. మీకు 3 మంత్రాలు వస్తాయి అందులో. ఒకటి చేతన మంత్రము, ఒకటి గాయత్రి మంత్రము, ఇంకొకటి గురు మంత్రము. ఇవి 4 మాలలు. చేతన మంత్రం 1 మాల, గాయత్రి మంత్రం 1 మాల చేయాల్సి ఉంటుంది. గురు మంత్ర దేని కొరకు? గురుకి డైరెక్ట్ కనెక్షన్ ఏర్పడుతుంది, ప్రొటెక్షన్ అయిన అర్హత లభిస్తుంది మిగతా సాధన చేయడానికి డైరెక్ట్ తన పవర్గా. అండ్ నెక్స్ట్ ఇది నారాయణ మంత్రము, గురు మంత్రం. అండ్ చేతన మంత్రం ఎందుకు ఇస్తారంటే, మనం ఏ సాధన చేసినా ఎందుకు ఫలించదంటే, మన శరీరంలో కుండలిని వ్యవస్థ, కుండలిని శక్తి జాగృత వ్యవస్థలో ఉండదు, అది నిద్రాణ వ్యవస్థలో ఉంటుంది. దాన్ని మేలుకొల్పడానికి మనము చేతన మంత్రము వాడితే, ఉపయోగం చేస్తే సాధనలో సక్సెస్ అవుతుంది. అప్పుడు చేతన జాగృత శక్తి అయ్యి మేలుకొని మన సాధనని సిద్ధి అవుతుంది అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ గాయత్రి. గాయత్రి మంత్రం ఎందుకు? అన్ని మంత్రాలకెల్లా గొప్ప మంత్రం ఏదైనా ఉంది అంటే గాయత్రి మంత్రము. అయితే మీరు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసే చెడు కానీ మంచి కానీ అది మీ పూర్వజన్మల పాపాల ఆధారంగా వస్తుంది, కర్మ బేస్డ్. ఏం కర్మ? అది సంచిత కర్మ అంటారు. అంటే ఈ లైఫ్లో మీరు ఎక్స్పీరియన్స్ చేసేది ప్రారంధ కర్మ అంటారు. సో గాయత్రి మంత్రకి ఎంత శక్తి ఉంటుంది అంటే, మహావిద్యలకు కానీ ఇట్లాంటి దేవి ఉపాసనలకు కానీ సంచిత కర్మని కట్ చేస్తుంది, అవి డిలీట్ చేస్తుంది అన్నట్టు. దానివల్ల మీరు ఈ జన్మలో ఈ టైంలో మీరు ఏదైతే బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, నెగిటివ్ ఎక్స్పీరియన్స్ అవుతున్నో వాటిని క్రమక్రమంగా తగ్గిపోయి మీ లైఫ్ అనేది ఇప్పుడున్న స్టేట్ కంటే ఐ కెన్ గ్యారంటీ ఒక 100 టైమ్స్ అభివృద్ధిలోకి చెందడం మొదలవుతుంది. అది డబ్బు రీత్యా కానీ, హెల్త్ రీత్యా కానీ, ఆలోచన రీత్యా కానీ, గైడెన్స్ రీత్యా కానీ, సమస్యల రీత్యా కానీ, శత్రువుల రీత్యా కానీ, అన్ని కోణాల నుంచి అలా అభివృద్ధి ఉంటుంది. అండ్ గురుదీక్ష తీసుకున్నాక మీకు ఒక్కసారి ప్రొసీజర్ అలవాటైనాక మిగతా చాలా సాధనలు వస్తుంటాయి. ఇట్లా యోగిని సాధనలు వస్తుంటాయి, మాతంగి మహావిద్య ఉంటుంది, బగలాముఖి ఉంటాయి శత్రునాశనం కొరకు. అండ్ మాతంగి మహావిద్య సాధన చేస్తే అల్పాయుష్య ఉన్నవాడు కూడా దీర్ఘాయుష్య వాడు అవుతాడు, బుద్ధి లేనివాడు కూడా జ్ఞానవంతుడు అవుతాడు. అదేవిధంగా ఆయుష్ లేనివాడు కూడా ఆయుష్ పొందుతాడు వాడు. అండ్ పేదవాడు కూడా ధనికుడు అవుతాడు. అట్లాంటి సాధన అన్నట్టు ఇది. బగలాముఖి సాధన కోర్టు కేసులో విజయం కొరకు కానీ, శత్రువుల పీడ బాగా ఉంటే బగలాముఖి అమ్మవారు వాళ్ళ బుద్ధిని స్తంభన చేసి బ్లాక్ మ్యాజిక్ చేసినా సరే కానియకుండా చేస్తుంది, వాళ్ళకి రిటర్న్ పంపుతుంది అన్నట్టు. అంతటి గొప్ప మహావిద్యలు అన్నట్టు. సో ఆ దీక్ష చేయడానికి. అండ్ ఇప్పుడు మనకి దీపావళి టైంలో చాలా కీలకమైన రోజులు ఉంటాయి, త్రయోదశి కానీ, దీపావళి రోజు కానీ. ఆ టైంలో లక్ష్మీదేవి సాధనలు చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో అవి ఒక్కరోజే ఉంటాయి. ఒక్కరోజు అంటే రోజు మొత్తం కాదు, 1 గంట ఉంటుంది లేదా 2 గంటలు, అంటే 11 మాలలు కానీ 21 మాలలు కానీ ఇట్లా ఉంటుంది అన్నట్టు. సింపుల్ 3 days ఆర్ 5 days. గణపతి నవరాత్రులు గణపతి సాధన ఉంటాయి, విజయ గణపతి సాధన, మనస గణపతి సాధన. డైరెక్ట్ సాధన అయినాక దర్శనం కనిపిస్తుంది మీకు దేవతది. అది ఎప్పుడు సాధన అవుతాయంటే, గురు ఉపదేశం తీసుకొని ఎప్పుడైతే సాధన సామగ్రి ప్రాణప్రతిష్ఠ చేసి ఇంటికి వచ్చి దాంతో ఉపయోగించి చేస్తారో అప్పుడు సక్సెస్ అనేది 100% లభిస్తుంది. అది వీ కెన్ గ్యారంటీ యూ. అండ్ సో ఇట్లాంటి ఎన్నో వందలాది సాధనలు ఉంటాయి. బటుక్ భైరవ సాధనలు ఉంటాయి, లక్ష్మీదేవి ఉంటాయి, గణపతి ఉంటాయి, శివ సాధనలు ఉంటాయి, కృష్ణుని ఉంటాయి, అమ్మవారి ఉపాసనలు ఉంటాయి, నవానమంత్ర సాధనలు ఉంటాయి, ఎన్నో సాధనలు ఉంటాయి. అవన్నీ చేయడానికి ఒక్కొక్క మంచి రోజు చూసుకొని మా దగ్గర దీక్ష తీసుకోవచ్చు. అప్సర సాధనలు ఉంటాయి, యక్ష సాధనలు ఉంటాయి, కిన్నెర సాధనలు ఉంటాయి. అండ్ అప్సర సాధనలు ఇప్పుడు మీకు సమ్మోనాన్ని ప్రసాదిస్తుంది, లగ్జరీని ప్రసాదిస్తుంది, ఆటంకుల్ని తొలగిస్తుంది. అట్లనే గిరిచ్చ అనుకున్న వాళ్ళు మహాలక్ష్మి సాధనలు చేస్తారు, అండ్ ధనదాయక్షిని సాధనలు చేస్తారు. ఇవన్నీ చేయాలంటే మనకి గురుదీక్ష మ్యాండేటరీ. కాబట్టి ఇవి తీసుకుంటే తర్వాత మీకు మార్గం సుగమం అవుతుంది. డైరెక్ట్ కనెక్షన్ మాతోని సంస్థానంతో గురువుతోని ఏర్పడుతుంది, అండ్ నారాయణతో ఏర్పడుతుంది. అప్పుడు మిగతా సాధనలకి మీకు ఒక వే అనేది తెరుచుకుంటుంది, మీ ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ అనేది వస్తుంది. ఓకేనా. అండ్ గురు దీక్షలో స్టార్టింగ్ బగలాముఖి స్తోత్రంతో మీకు అక్కడ సంస్థానంలో మీ పేరు పైన చేయడం జరుగుతుంది. శివ అఘోర కవచతోని మీకు ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు గురుపాద పూజ ఇట్లాంటివన్నీ చేసి కుండలిని జాగరణ చేసి
చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. 15 రోజులు నిర్వహించి మీ పేరు పైన, మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, మీ పేరు పైన, మీ గోత్రం పైన, మీ ఫోటో పైన నిర్వహించి సాధన సామాగ్రికి ప్రాణప్రతిష్ఠ అంటే అందులో శక్తిని నింపి మంత్రప్రతిష్ఠ చేసి మీ ఇంటికి పంపిస్తారు. ఆ సామాగ్రిని ఉపయోగించి మీరు సాధన చేస్తేనే ఫలిస్తుంది. ఇది మన కాన్సెప్ట్ అన్నట్టు. ఇప్పుడు అర్థమైందా గురుదీక్ష అంటే యొక్క ప్రత్యేకత, ఎందుకు గురుదీక్ష ఉపదేశం ఎందుకు కావాలనేది. ఇప్పుడు అందుకు గురుదీక్ష తీసుకుంటే మీకు బీజమంత్రాలు చదివే ఒక అర్హత లభిస్తుంది. ఇప్పుడు ఉపదేశంతో ఏ మంత్రము కూడా ఉపదేశం లేనిది తీసుకొని చేయకూడదు. ఓకేనా? ఉపదేశం ఉంటేనే, గురుదీక్ష ఉంటేనే, గురు ఉపదేశం ఉంటేనే అప్పుడే చేయాలి. అది మ్యాండేటరీ. ఇది గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్లో కనిపించినవి ఎక్కడైనా సరే డైరెక్ట్ మంత్రాలు వాళ్ళు ఇచ్చి చేయమంటుంటారు, అట్లాంటివి చేయకూడదు. ఉపదేశం ప్రాపర్ దీక్ష నిర్వహించి ఉపదేశం ఇస్తేనే అప్పుడే మీరు చేయడానికి అర్హత ఉంటుంది. ఓకేనా? సో కాంటాక్ట్ చేయండి. మీకు దీక్ష ఎట్లాంటి గైడెన్స్ అయినా మేము ఇవ్వగలుగుతాం. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే మేము సాల్వ్ చేయగలుగుతాం. డిస్క్రిప్షన్లో మా గ్రూప్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. మా ఫోన్ నెంబర్ ఉంటుంది. యూ కెన్ కాంటాక్ట్ అస్ డైరెక్ట్లీ. అప్రోచ్ ఫర్ ద సాధన సామగ్రి అండ్ దీక్ష.